వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. పెద్దేమూల్ మండల కేంద్రంలో గాజీపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజా పాలనలో భాగంగా గ్రామ ప్రజలతో కలిసి గ్రామ సభలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం. నేటి నుండి 24వ తేదీ వరకు జరిగే గ్రామ సభలకు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని నా విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ ప్రజాపాలన కావాలా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు సంక్షేమ పథకాలు ఏదైతే వస్తాయని చెప్పి మీరు కష్టపడి యువకులే కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ రావాలని చెప్పి కంకణం కట్టుకొని బీఆర్ఎస్ను పొందన పెట్టి కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చినటువంటి మీకు అందరికి కూడా ఈరోజు ఒక పండుగ దినం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. 10 సంవత్సరాల కాలంలో దాదాపు 7 లక్షల పైన కోట్లకు అప్పు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరకుండా తను మేమంతా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మనం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో మనమే చెప్పింది కాకుండా సోనియా గాంధీ గారు చెప్పిండ్రు. సోనియా గాంధీ గారి మాట శిలాశాసనం ఏదైతే చెప్పిందో 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా ఒక్కొక్కటి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా గవర్నమెంట్ అంటే వేరేం కాదు, అది మన సంసారం లాంటిదే. మన సంసారం ఏ విధంగా అయితే చేసుకుంటామో గవర్నమెంట్ కూడా అలాంటిదని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆర్థికంగా ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటనే ఆర్టీసీ బస్సులో ఉచితంగా కానివ్వండి, మనకందరికి కూడా ఆ రోజు 500కు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పిన మహిళా సోదరుమణులకు 500కు ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పినాం, అది కూడా చేయడం జరిగింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దాదాపు 22,000 కోట్లు ఈ రోజు వరకు రుణమాఫీ చేయడం జరిగింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు చేయలే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరిగింది. అయినా ఇంకా కొంతమందికి ఉన్నాయి రుణమాఫీ. 100 మంది ఉంటే ఖచ్చితంగా ఇంకా 2 లక్షల లోపల వరకు చేయడం జరిగింది. అది కూడా ఆర్థికంగా కొద్దిగా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుదుటపడ్డ కొద్దిగా అవి కూడా చేస్తూ ఉన్నాం. మీకు అందరికి కూడా రైతు రుణమాఫీ కూడా 2 లక్షల వరకు చెప్పి చేసే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకుంటాం. మీకు అందరూ కూడా ఎక్కడ కూడా మీద అదే పడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా చేస్తామనే దాంట్లో మీరు అందరూ కూడా ఇది చేసుకోవాలి, మీరు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆర్థికంగా పరిస్థితులు బాగాలేవు. వాళ్ళ అప్పులు కట్టడానికనే ఈ సంవత్సరం దాదాపు 60,000 కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏదైతే అప్పులు చేసిండ్రో వాళ్ళ అప్పులకే 60,000 కోట్లు మిత్తులు కట్టడం అయింది ఈ సంవత్సరం. వాళ్ళకి మిత్తులు కట్టుకుంటూ మనం అన్నీ కూడా ఒక్కొక్క సంక్షేమ పథకాలు మీకు ఏదైతే మాట ఇచ్చినామో అవన్నింటినీ కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. గతంలో ఇప్పటివరకు సంవత్సరంలో ఇవి చేసినాం. రేపు మన ఇండిపెండెన్స్ డే 26 జనవరి రోజు మీకు అందరికీ ఆ రోజు చెప్పినాం, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పినాం. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. మనం ఏదైతే కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామో దాంట్లో మనకే రేషన్ కార్డు లేవంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు చెప్పినాం, మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే, గతంలో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెసే, మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినాం. మీకు ఆ రోజు చెప్పిన విధంగానే ఈ రోజు రేషన్ కార్డులు ఈ రోజే మీ ముందర డిస్ప్లే చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలా. ఇప్పుడు మీకు రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి ఏదైతే అందరూ అధికారులంతా పేర్లు చదువుతారు, మీరు వచ్చిన వాళ్ళు సంతోషపడద్దు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దాంట్లో ఒకటే మీ ఆధార్ లింక్ చేసి చేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా ఆ సిస్టంలో పెట్టిన అధికారులు కొన్ని వాళ్ళు ఎవ్వరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటే నా పార్టీలోకి పెట్టవలసి వస్తుంది, నా వానికి పెట్టవలసి వస్తుంది అనే దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎవరికైతే నిజమైనటువంటి లబ్ధిదారుడు ఉంటాడో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు అదే విధంగా సెలక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఏదైనా ఇంకా మిస్టేక్లు ఉంటే కూడా, అసలైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా రాకుంటే కూడా వారికి కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఇస్తానని చెప్పి కూడా వేడుకున్నాను. మీరు రానోళ్ళు మాత్రం అధైర్యపడకుండా ఇంకెవరైనా రేషన్ కార్డు ఈరోజు వచ్చి ఆ అనర్హుడికి, ఎందుకంటే ఆయనకు భూమి ఎక్కువ ఉన్నటువంటి వారికి కానివ్వండి, కార్లలో తిరిగే వారికి కానివ్వండి, ఆ రేషన్ కార్డు అవసరం లేదనేటువంటి వ్యక్తికి ఎవరికైనా వచ్చినట్టుంటే మీ అందరి సమక్షంలో మీరు చెప్పండి, ఆయన ఎలిజిబుల్ కాడు, వారి కొద్ది బీద వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పండి. తక్షణమే ఇక్కడ నుంచి దాన్ని కూడా ఆలోచన చేయబడుతుంది. ఇంకా రాని వాళ్ళకు ఉంటే మా అధికారులందరూ కూడా నీకు ఇక్కడనే అప్లికేషన్ ఇస్తారు. మీ ఆధార్ నెంబర్తో, మీ ఫోన్ నెంబర్తో